ఎంతో హెల్దీ అయిన రాగి మునగ బోండా నేను చెప్పిన టిప్స్తో కానీ మీరు చేసినట్లయితే ఇలా క్రిస్పీగా వర్షాకాలానికి చలికాలానికి ఇలా వేడి స్నాక్స్గా నేను చెప్పిన మెజర్మెంట్లో మీరు చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. మన బజ్జీ వీడియోలో చాలా మంది అడిగారండి, అక్క శనగపిండి కాకుండా వేరే పిండితో ఏదైనా చేసి చూపియండి అక్క అనేసి. అందుకే నేను రాగి పిండితో బోండాలు వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలకి హెల్దీగాను ఉంటుందండి. అలాగే దీంతో మునగాకు కానీ వేసానండి. మీకు శనగపిండి బోండాలు కావాలన్నా చేసుకోవచ్చు, అలాగే రాగి పిండి బోండాలు అయినా చేసుకోవచ్చు అండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. మన 2 రకాల బోండాలు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 కప్పు రాగి పిండి, కొద్దిగా మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు. పిండి జల్లి పెట్టుకుందామండి. ఇంట్లో కొట్టించిన పిండే అండి ఇది, కానీ ఒకసారి అట్లా జల్లి పెట్టుకుందాము. మన బోండా అయినా బజ్జీ అయినా క్రిస్పీగా రావాలంటే కలిపేటప్పుడు వేడి నూనె కొంచెం పోసి కలిపినామంటే క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు వేడి నూనె కొద్దిగా కాంచుకుందాం. 1 స్పూన్ నూనె అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కాంచుకునేద్దాం. ఈ నూనె అనేది బాగా వేడెక్కాలండి. వేడెక్కినాక అందులో పోసి కలుపుతాము. ఇంకొకటి అండి, ఈ వేడి నూనె పోసేదాని వల్ల క్రిస్పీగాను వస్తుంది, అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చదండి. ఇప్పుడు దీని స్పూన్తో కలపండి, చేయి పెట్టి కలపద్దండి. పిండి పక్కన పెట్టుకునేసి అన్నీ కట్ చేసి వేసి కలుపుకుందామండి. ఎర్రగడ్డ కూడా పొడి పొడిగా కోసుకోవాలండి. మన బోండాకు కదా, పొడిగా కోస్తేనే బాగుంటుంది. ఇలా సన్నగా కోసుకుంటే బోండాకు బాగా మిక్స్ అవుతుందండి. చూడండి ఇలా. పచ్చిమిర్చి కూడా అంతే అండి, సన్నగా కోసుకుందామండి. ఇలా కోసుకుంటే పిల్లలు తినేటప్పుడు కూడా కారం తగలదండి. అలాగే కొత్తిమీర కూడా కడిగేసినానండి. ఇప్పుడు కట్ చేసుకునేద్దాం సన్నగా. ఇది 2 బోండాలకి అండి ఈ కొత్తిమీర. అలాగే కరివేపాకు కూడా కడిగి కట్ చేసుకునేద్దాం. కరివేపాకు బోండాలకి వడలకి చాలా బాగుంటుందండి, మీరు వేసి చూడండి ఈసారి. రాగి పిండి బోండాకి కొత్తిమీర కరివేపాకు వేసేసానండి. మునగాకు కూడా లేతాకు తీసుకోండి, ముదిరాకు వేస్తే వేగదండి, కాబట్టి లేతాకు తీసుకున్నారంటే చాలా బాగుంటుంది బోండాకి. ఇప్పుడు మునగాకు కూడా వేసేద్దాం. ఇంకొకటి అండి, మునగాకు అనేది కట్ చేయొద్దండి. కట్ చేసేదాని వల్ల చేదుదనం వస్తుంది. అలాగే ఆకులే వేసుకోండి, చిన్న చిన్న ఆకులు. అలాగే లేతాకులు వేసినారంటే బాగా ఉడుకుతుందండి. అంతే అండి, మనం రాగి పిండి బోండాకి అన్నీ వేసేసాము. ఇంకొంచెం ఉప్పేసి కలిపేసినామంటే అయిపోయిందండి. మన శనగపిండి బోండాకి కూడా రాగి పిండి బోండాకి ఏమేమి వేసామో అవన్నీ వేస్తామండి. అవే కట్ చేస్తున్నాను. రుచికి సరిపోయినంత సాల్టు, అలాగే చిటికిడంతా వంట సోడా అండి. ఇప్పుడు దీనికి నీళ్ళు వేసి కలుపుకుందామండి. కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. చాలా మెత్తగాను ఉండకూడదు, అలానే గట్టిగాను ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. బోండాకి మనము ఇలా తీసుకొని ఇలా వేసినామంటే ఇట్లా ఉండగా పట్టాలండి. అప్పుడు మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం శనగపిండికి కలుపుకుందాము. శనగపిండి కూడా 1 కప్పు తీసుకున్నానండి. 2 స్పూన్లు బియ్యం పిండి, వేడి నూనె కొద్దిగా. ఇప్పుడు మన రాగి పిండి బోండాకి ఏమేమి వేసామో అవన్నీ వేసుకుందామండి. మునగాకు, రుచికి సరిపోయినంత సాల్టు, కొద్దిగా వంట సోడా. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, మనం నీళ్ళు పోసి మనం ఆ పిండి ఎలా అయితే కలుపుకున్నామో అలా కలుపుకుందామండి. చూడండి ఈ మాత్రం కలుపుకోవాలండి. మన పిండి అనేది కూడా ఎక్కువ పలసగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదండి. చూడండి మనం బోండా ఇట్లా సైడ్ ఇంకా తీసి వేసినామంటే ఇట్లా రౌండ్గా పడాలండి. ఇట్లా కలుపుకున్నామంటే సరిపోతుందండి. 2 మెజర్మెంట్లు అంతే అండి.
ఈ బోండా కాంబినేషన్గా ఎర్ర కారం చేస్తున్నామండి. ఇలా బయట వర్షం పడతా ఉంటే ఇంట్లో వేడి వేడి బోండాలు చేసుకొని ఈ ఎర్ర కారంలు అద్దుకొని తింటా ఉంటే అబ్బా నాకు చెప్తా ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతుందండి. ఇలా మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఎర్ర కారం ఏది వేయించాల్సిన పని లేదండి, అలానే మిక్సీ పట్టుకుంటున్నాము. ఈ ఎర్ర కారం కావాల్సిన పదార్థాలు ఇది ఊర్లో దొరుకుతాయండి. ఈ మిరపకాయలు తీసుకున్నాను, ఇది కొంచెం కారం తక్కువ అండి. బుడ్డ మిరపకాయలు అంటే ఇస్తారండి మీకు దొరకకపోతే. ఇవి బాగా ఒక గుప్పెడు తీసుకున్నానండి, ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే కారం ఇది లైట్గా ఉందండి కాబట్టి ఒక గుప్పెడు తీసుకున్నాను. మీడియం సైజు టమోటా, ఒక ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ, ఒక రవ్వ చింతపండు అండి. సింపుల్గా అయిపోతుందండి ఎర్ర కారం. ఇట్టా వేసాం అట్టా చట్నీ అయిపోతుందండి. కరెక్ట్గా 2 నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మిరపకాయలు, ఇందులోనే తెల్లగడ్డలు అన్నీ వేసేస్తామండి. ఇప్పుడే చింతపండు, టమాటా కట్ చేసి వేద్దాం. టమాటా కూడా పెద్ద పెద్ద సైజే వేస్తున్నానండి. ఎర్రగడ్డ కూడా పెద్ద పెద్ద సైజే వేస్తున్నాను. ఇందులోనే రుచికి సరిపోయినంత కల్లుప్పు. టమాటా వేసాం కదండి, కొంచెం మెత్తగానే వచ్చింది. ఇంకొంచెం నీళ్ళు వేద్దామండి, ఎందుకంటే మనం బోండా అద్దుకునేకి గట్టిగా ఉంటే బాగోదండి. కొంచెం నీళ్ళు వేద్దాము. చూడండి మన ఎర్ర కారం రెడీ అయిందండి. ఇంత మెత్తగా ఉండాలండి. అలాగే నీళ్ళు వేసాం కదండి, ఈ మాత్రం పలుసుగా ఉంటే సరిపోతుందండి. మాకు ఇంకా పలుసుగా కావాలక్క అంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేద్దాం. ఈ కారం ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి. మనం పల్లీ చట్నీ చేసుకుంటాం కదా, ఆ పల్లీ చట్నీ కాంబినేషన్గా ఈ ఎర్రకారం చేసుకున్నట్లయితే 3 ఇడ్లీ తినేవాళ్ళు 4 ఇడ్లీ తింటారండి, అంత బాగుంటుంది. 2 బోండాలకి పిండి రెడీ అయిపోయిందండి. నూనె కూడా కాగిపోయింది. బోండా వేసుకుందాం. ఇలా ఒక్కొక్క పక్క నుంచే పిండి తీసుకోవాలండి. తీసుకునేటప్పుడు కూడా మీరు ఇట్లా తీసుకున్నామంటే బోండాలు ఈజీగా అవుతుంది వేసేకి. మధ్యలో ఇంకా తీసినామంటే మనకు వాటం ఉండదండి. చూడండి తిప్పించేటప్పుడు కూడా నెమ్మదిగా తిప్పించాలండి. మనకి ఇంకా రౌండ్గా ఉబ్బాలి అంటే మనం మైదా కొంచెం వేసుకుంటే ఉబ్బుతుందండి. కాకపోతే అది హెల్త్కి మంచిది కాదండి, అందుకే నేను రాయి పిండి ఒక్కటే చేస్తున్నాను. బోండాకి ఇట్లా కానీ టచ్ అయ్యిందంటే ఇట్లా గెరిటితోనే ఇట్లా చేయండి, వచ్చేస్తుంది ఈజీగా. మనం ఏం పిండి వేయలేదండి, ఒట్టి రాగి పిండి ఒకటే వేసాం కదా కాబట్టి ఇలా వచ్చిందండి. అంటే అంత రౌండ్గా రాదండి, కానీ హెల్త్కి బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి ఇది బాగా టచ్ అయ్యింది రెండిటికి. ఇలా గరిటితో ఊరికే అట్లా చేసినామంటే వచ్చేస్తుంది, చూసారా. ఇలా ఒక 2-3 సార్లు తిప్పించుకుంటూ ఉండాలండి, అలానే వదిలేయకూడదు, మాడిపోతుంది. మన కింద భాగం బాగా వేగుతుందండి, పైన భాగం అనేది వేగదు. మొత్తం బాగా వేగాలంటే తిప్పిస్తూ ఉండాలండి. వేసేటప్పుడు మంట ఎక్కువలో పెట్టుకోవాలండి, వేసినాక మంట అనేది ఇలా తక్కువలో పెట్టుకోవాలండి. అప్పుడే మనకు బాగా వేగుతుంది, అలాగే క్రిస్పీగా ఉంటుందండి. ఎలా అక్క దీన్ని తీసేది, మనకి ఎంతసేపు వేగాలని కూడా చాలా మందికి డౌట్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మన రాగి పిండి అనేది రెడ్డిగా ఉంటుంది, మన బోండాల కలర్ తిరిగేది తెలియదు కదండి. కాబట్టి చెప్తానండి, మీరు బోండాలు వేసినాక 10 నుంచి 15 నిమిషాల దాకా వేగించుకోండి, సరిపోతుంది. అది సిమ్లోనే పెట్టుకొని వేగించుకోండి, ఎందుకంటే రాగి పిండి వేగకపోయినా కానీ కడుపు నొప్పి వస్తుందండి పిల్లలకి. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 15 నిమిషాలు వేగించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు తీసేద్దామండి. చూసారు కదండి. ఇప్పుడు మన శనగపిండి బోండాలు వేసుకుందాం. పిండి కూడా వారినింటే ఇందాక చెప్పాను కదండి, ఇలానే తీసుకోవాలి. మన మధ్యలో ఎప్పుడు కానీ బోండాకి తీసుకోకూడదు, ఇలానే తీసుకుంటేనే మన బోండా అనేది వేసేకి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఏ పక్క వేస్తారో ఆ పక్క గ్యాప్ చూసి వేసుకోవాలండి బోండా కూడా. చూడండి బోండాలు కూడా అంతే అండి, నెమ్మదిగా తిప్పించుకోవాలి. ఎక్కడైనా టచ్ అయి ఉంటే మనం ఇలా గరిటితో తీసేద్దాం. ఎక్కడ ఏమి ఎక్కువ టచ్ అవ్వలేదండి. ఇప్పుడు ఒకటి వేస్తాం కదండి, దాని పక్కలో వేయాలి, కానీ దాని పైన వేసినామంటే అతుక్కుంటుందండి.
చూసారు కదండి మన చిట్టి చిట్టి బోండాలు. బోండాలు కూడా ఇలా చిన్నగా వేసుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా తిప్పించిన తర్వాత కొంచెంసేపు వేగాలండి, మళ్ళీ తిప్పించుకోవాలండి. ఇలా ఒక 3 సార్లు 4 సార్లు తిప్పించుకున్నామంటే సరిపోతుందండి. ఈ శనగపిండి బోండా కూడా ఎక్కువ కలర్ రాదండి, మనం మైదా ఏం వేయలేక కదా. చాలామంది శనగపిండి బోండా వేసినా కానీ బాగా బ్రౌన్గా గోల్డెన్ కలర్లో వస్తుందండి, వాళ్ళు మైదా వేస్తారు. ఇక్కడ మనం మైదా ఏం వేయలేదు కాబట్టి కలర్ ఎక్కువ రాదండి. చూడండి ఎక్కడ ఒకదానికొకటి అతుక్కొనే లేదండి, దూరంగా ఉంది కదా. ఇలానే ఉండాలండి బోండాలు. ఇంకా కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను తక్కువే వేసాను. మునగాకు కూడా చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలు మునగాకు తాలింపు చేసి తిన్నప్పుడు ఇలా బోండాలుగా అక్కి రొట్టి అలాగే రాగి రొట్టిలో వేసి చేయించినామంటే ఇష్టంగా తింటారండి. మునగాకు తినేదాని వల్ల కాలు నొప్పులు నడుము నొప్పులు కూడా రాకుండా ఉంటుందండి. కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు అలవాటు చేసి ఇలా తినిపిస్తూ ఉండండి. మన ఇంట్లో రెగ్యులర్గా మునగాకు తాలింపు, మునగాకు చట్నీ అలాగే మునగాకు ఇలా బోండాలు ఇట్లా చేసిస్తూ ఉంటానండి. పాప ఇష్టంగానూ తింటుంది. మీరు ఇట్లా చేసినారంటే మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి వేగిపోయింది, ఇప్పుడు తీసేద్దాం బోండాలు. రాగిపిండి బోండాలు వేశారు కదక్క, ఎక్కడెక్క అంటారా? ఇది అప్పుడే చేస్తాను, పాపకి మామకి ఇచ్చేసానండి. వేడివేడిగా ఉంటే తిన్నారు. ఇప్పుడు ఇవి కూడా ఇచ్చేద్దాం. ఇందాక చేతిలో వేసాం కదండి, మీకు చేతిలో వేయడానికి ఇబ్బందిగా భయంగా ఉంటే ఇలా స్పూన్ తీసుకొని స్పూన్లో కానీ వేయండి. పాప కానీ స్పూన్లో అయితే వేసేస్తుందండి. దీన్ని కూడా అంతే అండి, ఇట్లా సైడ్ని ఇంకా తీసుకొని ఇలా వేసుకునేసేదే. అండి మనం ఒక బోండా వేసే ఉందరికి వేసిన బోండా పైకి వచ్చేస్తుందండి, నెక్స్ట్ బోండా వేసే ఉందరికి అలా రావాలండి. ఇట్లా మంట ఎక్కువలో పెట్టుకొని వేసుకోవాలండి బోండాలు అనేది. మళ్ళీ తగ్గించాలండి, ఇప్పుడు తగ్గించేస్తున్నాను చూడండి. ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకుందాము. ఒకదానికొకటి అతుక్కున్నట్లయితే మనం ఇట్లా గరిటితోని ఇట్లా చేసినామంటే వచ్చేస్తుందండి. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా తిప్పించుకుందామండి. ఇప్పుడు బాగా కాలనిస్తాము. రెండోసారి తిప్పించుకుందాము. కిందవి పైకి పైది కిందికి ఇట్లా తిప్పిస్తే సరిపోతుందండి. అంతే అండి, కొంతసేపు వేగనిద్దాం. రాగిపిండి బోండాలు ఎలా అక్క కాలింది ఎప్పుడు తీయాలని చాలామందికి డౌట్ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళ కోసం అండి ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ బోండాలు వేస్తాం కదా, రెండోసారి తిప్పించినప్పుడు కొంచెం బరువు ఉంటుందండి. అలాగే రెండోసారి తిప్పించేటప్పుడు కొంచెం తగ్గింటుందండి బరువు అనేది. మూడోసారి తిప్పించేటప్పుడు వెయిట్లెస్గా ఉంటుందండి, బరువు అనేది ఉండదు. అప్పుడు మనకు తెలుస్తుందండి బాగా తేమంతా పీల్చుకునింది, బాగా డ్రై అయ్యిందని తెలుస్తుందండి. అప్పుడు తీసేయండి, సరిపోతుంది బోండాలు. ఇవి మన స్పూన్తో వేసిందండి, ఇవి కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. స్పూన్ టెక్నిక్తో మన శనగపిండి బోండాలు కూడా వేయచ్చండి, వేద్దాం. చెప్పాను కదండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలనేసి. మనం ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, వేసినప్పుడు మనకు తక్కువలో ఉన్నట్లయితే మంట పెనానికి అతుక్కుంటుందండి బోండాలు, కాబట్టి ఎక్కువ మంటలో పెట్టుకోవాలి. ఇప్పుడు వేసాం కదండి, ఒకసారి తిప్పించుకుందాము. స్పూన్తో అయితే పాపే వేసేస్తుందండి. ఇప్పుడు ఒకసారి తిప్పించుకున్నామండి, ఇంకా 2 సార్లు తిప్పించుకోవాలి. మనం వంట చేసేటప్పుడు కొన్ని టిప్స్ కానీ ఉపయోగించినామంటే వంట అనేది ఈజీగా అయిపోతుందండి. మనం ఇంత వంట చేసామా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది, అంత ఈజీ అండి వంట అనేది. చాలా మందికి వంట కష్టం అంటారు, నాకైతే వంట కష్టం లేదండి, నాకైతే ఈజీ అండి. ఎందుకంటే మన వాళ్ళకి ప్రేమతో చేసి పెడతాం కదా, కాబట్టి నాకు ఈజీ అనిపిస్తుంది. మీరు కూడా అంతే అండి, మన ఇంట్లో వాళ్ళకి హెల్తీగా ఉండాలి, మనం మంచి వంటలు చేసి పెట్టాలనేసి ఆలోచించారంటే మీకు ఈజీ అవుతుందండి. మీకు ఈజీ కావాలంటే వంటలు అక్క ఛానల్ని ఫాలో అవ్వండి. అక్క మంచి వంటలు చేసి మీకోసం చేసి చూపిస్తుంది. మీరు అలానే చేసి ఇంట్లో వాళ్ళ దగ్గర ప్రేమను పొందేయండి. చూడండి ఇప్పుడు రెండోసారి తిప్పించుకుందాము, ఒక్కొక్క వైపుని ఇంకా ఇలా.
ఇంకొకటండి, మనం మనసు బాగాలేనప్పుడు వంట కానీ బాగా రాదండి. ఎందుకు అంటే మనం ఏది ఎప్పుడు వేస్తున్నాం, ఎట్లా వేస్తున్నాం అనేసి మనకి ధ్యాస ఉండదండి. కాబట్టి మనసు ప్రశాంతంగా పెట్టుకొని వంటింట్లోకి వచ్చినట్లయితే వంట ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇది చాలాసార్లు నేను గమనించాను కాబట్టి మీకు చెప్తున్నానండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించింటే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇందాక 2 సార్లు తిప్పించుకున్నామండి, ఇది 3వసారి. చూడండి మన బోండాలు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు తీసేద్దామండి. ఇలా వర్షం పడేటప్పుడు కారం, హెల్దీ రాగి పిండి బోండా, అలాగే మునగాకు వేసిన మన మామూలు శనగపిండి బోండా. దీనికి మునగాకు వేసాం, దీనికి వేసాం కదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మునగాకు వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కాబట్టి అప్పుడప్పుడు మునగాకు వేసుకొని ఇలా మీరు బోండాలు వేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇలా అంటేనే ఎంత బాగా సౌండ్ వస్తుందో. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దామండి. బాగా కారం బాగా ముంచి తినాలండి. చూసారా? ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. క్రిస్పీగా చాలా బాగుందండి. కారంకి రాగి బోండాకి సూపర్గా ఉందండి. వర్షాకాలంలో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంట్లో వాళ్ళకి వర్షం పడేటప్పుడు కారంగా, క్రిస్పీగా, అలాగే వేడిగా తినాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఇలా బోండాలు చేసుకోండి. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. మీకు 100కి 100 మార్కులు వేస్తారు. చూడండి మన బోండాలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి. సౌండ్ చూడండి. చూసారా ఎంత క్రిస్పీగా వస్తాయండి, అంత సౌండ్ వస్తుంది. మీరు ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు మన శనగపిండి బోండాలు టేస్ట్ చూద్దాము. చూడండి, ఇది కూడా చూడండి. లోపల మనం తుంచినప్పుడు ఇలా ఉండాలండి, గుల్లలుగా. అప్పుడే బోండా అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూసారా? ఇట్లా రావాలి, అప్పుడే బాగుంటుంది బోండాలు అనేది. ఇప్పుడు కారం, శనగపిండి బోండాలు కూడా చాలా బాగుందండి. కారంగా, క్రిస్పీగా, వేడిగా తింటా ఉంటే ఇంకంతే అండి. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుంటే రైస్ తినాల్సిన పని కూడా లేదండి, అంత బాగుంటుందండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. చూసారు కదండి ఈ వీడియో లాగానే మన ఛానల్లో మిర్చి బజ్జీలు ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఇది మంచి స్నాక్స్ అండి. ఇలాంటి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.